హాయ్ హలో గుడ్ మార్నింగ్ ట్రెండింగ్ ఉన్న ఛానల్కు స్వాగతం. ఈరోజైతే మనము రవ్వ ఉప్మా చేయాలని నేను ఇంట్లో ఈ విధంగా ప్లాన్ చేశానండి. ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసుకి లెవెల్గా నేను రవ్వ అయితే తీసుకొని ఇలా ఒక కడాయి పెట్టుకొని రవ్వ వేసి రవ్వ పైన ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసి ఇలా వేయించుతున్నాను అనమాట. ఈ రవ్వ అంతా వేడెక్కుతూ ఉంది కదా బాగా. చూడండి ఫ్రెండ్స్, అందరూ కూడా చూస్తున్నారు కదా ట్రెండింగ్ ఉన్న ఛానల్ని, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మనకైతే రవ్వ వేగింది కాబట్టి సైడ్ తీసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ మనకు ఉప్మాకు కావాల్సినటువంటి ఒక పాత్రలో అయితే నేను ఆయిల్ వేసి పోపు గింజలు వేసి ఆనియన్ వేసానండి. ఇలా మనము పోపు అయితే పెట్టుకుంటున్నాం కదా, కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి ఇందులోకి. కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. అదేవిధంగానే నేనైతే 2 టమాటా ముక్కలు అయితే కట్ చేసుకొని సైడ్న పెట్టుకున్నాను. ఈ 2 టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ముక్కలుగా పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇలా వేసి మనము ఆ మిశ్రమాన్ని అంతా ఇలా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా దూరగా వేగిన తర్వాత మనము ఏం చేయాలంటే ఏ కొలతతో అయితే రవ్వ తీసుకున్నామో దానికి డబల్ అన్నమాట. 2.5 గ్లాసులు పోసుకున్నా పర్వాలేదు. ఇలా మెత్తగా ఉడికితేనే ఉప్మా బాగుంటుంది కదా, అలా 2.5 గ్లాసులు కూడా మనం తీసుకున్న ప్రాబ్లం లేదండి. ఇలా అయితే నేను తీసుకున్నాను. అదేవిధంగానే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అదేవిధంగానే కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. మా ఇంట్లో కొంచెం కారం తింటారు కాబట్టి నేను కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. అదేవిధంగానే అదంతా బాగా మరలిన తర్వాత రవ్వ కూడా కలిపానండి. కలిపి ఇలా మనము చూడండి ఇలా ఉడుకుతూ ఉంది కదా రవ్వ, మనమైతే ప్లేట్ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అందరూ చూసినందుకు.